తీసుకున్నా. సౌండ్ చేయకుండా పదవే నువ్వు. పద పద పద. ఒరే, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఇంకా నిద్రపోలేదా? అమ్మాది ఏం చేస్తున్నారా? అది ఇంట్లో కొంచెం ఏంటి? డబ్బు కాసపడి తెలియక చేసేసాడమ్మా. అమ్మా, అంకుల్కి చెప్పకండమ్మా, క్షమించండమ్మా, అంకుల్కి చెప్పకండమ్మా. ఏదో తెలియక చేసేసాడమ్మా. అమ్మా, అవసరానికి తెలియక తప్పు చేసేసాడమ్మా. అడిగితే ఇచ్చేవాళ్ళం కదరా, ఎందుకు ఇలా? తెలియక చేసేసాడమ్మా, క్షమించండమ్మా. అంకుల్కి చెప్పకండమ్మా, చంపేస్తారమ్మా. ప్లీజ్ అమ్మా, చెప్పకండమ్మా, చెప్పకండమ్మా, చంపేస్తారమ్మా. ప్లీజ్. నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నాం కదరా, ఎందుకురా ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావే మెంటల్? ఇప్పుడు ఇవి అరిచిందంటే ఇద్దరు దొరికిపోతాం. నేను ఎలాగోలా కాంప్రమైజ్ చేస్తున్నాను కదా. అది తీసుకో పో. కానీ వాళ్ళు ఆయన వచ్చేస్తాడేమో. త్వరగా రా. అన్ని లోపల పెట్టేశావు కదా. ఏయ్, ప్రాణం ఇంకా పోలేదే. ఇలా చూడు, వదిలి వెళ్ళకూడదు, మొత్తం ఫినిష్ చేసి వెళ్ళాలి, అర్థమైందా? ఇంతసేపు అయినా అది చావనంటుంది చూడు. అమ్మా, క్షమించమ్మా. అమ్మా, నీ చేత్తో అన్నం పెట్టావమ్మా నాకు. అమ్మా, క్షమించమ్మా నన్ను. నాకు వేరే దారి కనపడట్లేదమ్మా. చావమే. ఎలాగో చావబోతున్నావు, నీకెందుకే చేయను? చావమే, చావమే. ఇంకాసేపట్లో చచ్చిపోతుంది. ఆయన వచ్చేస్తాడు, పద. మధు, 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 ఏమండి? మధు చెప్పమ్మా, మధు చెప్పమ్మా. అయ్యో అయ్యో మధు, మధు, అయ్యో మధు, నన్ను అనాథం చేసి వెళ్ళిపోయావు. నన్ను వదిలి వెళ్ళిపోయావేంటమ్మా? శివరామా, ఇదిగో కొంచెం టీ తాగు. సింహంలాగా ఉండేవాడు శివరామా. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. తప్పంతా నాదే. వాడిని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. నీ తప్పేం లేదు. నమ్మినందుకు నమ్మక ద్రోహం చేశారు. నువ్వు ఇలాగే ఉంటే నీకేమైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉందిరా. నువ్వు కొన్ని రోజులు రిలాక్సేషన్ కోసం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చుగా. తను బతికిన ఇంటిని వదిలి నేను ఎక్కడికి పోవాలరా? హలో ఇన్స్పెక్టర్ సార్. సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? మీ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, కాస్త వెయిట్ చేయండి. సార్, చంపింది ఆ అమ్మాయి ఆ అబ్బాయి అని అందరికీ తెలుసు. ఏ యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి సార్?
సార్ ఈ టౌన్లో రోజుకు 4 హత్యలు జరుగుతున్నాయి. అన్ని మేమే చూసుకోవాలి. కొంచెం ఓపికగా ఉండండి సార్. త్వరలో యాక్షన్ తీసుకుంటాం. సారీ సార్, వైఫ్ పోయిన డిప్రెషన్లో ఉన్నాను, అందుకే అలా మాట్లాడేశాను, తప్పనుకోకండి. సారీ సార్ ఆ కేసు గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేనే మీకు కాల్ చేస్తాను. మాటి కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి సార్. ఓకే సార్, ఓకే. నా ఫ్రెండ్ చెప్పినట్టు నేను అరకు వెళ్ళేటప్పుడు దారిలో నా మధుని చంపిన ఆ రాక్షసిని చూశాను. వదిలేస్తానా? రిసార్ట్కి తీసుకువెళ్ళి ఎందుకు ఇలా చేసావని అడుగుదాం అనుకున్నాను. కానీ ఎందుకు అడగాలి? చేసింది తప్పే కదా. ఆ అమ్మాయి చంపింది నా మధుని. చెప్పరా శివరామ. హలో, ఏంట్రా నీ వాయిస్ అదోలా ఉంది? ఆ దివ్యని నేను చంపేశాను. అయ్యయ్యో, సెక్షన్ 302. ఏం పర్లేదు. నువ్వేం చేస్తావంటే ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని ఆ అబ్బాయికి నువ్వు ఫోన్ చెయ్యి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడే సేఫ్గా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. సారీ సార్. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. తర్వాత నేను చంపినప్పుడు చూసింది నువ్వేనని నాకు తెలుసు. సార్, నేనని తెలుసా మీకు? మరెందుకు నన్నేం చేయలేదు? నువ్వు నా కొడుకు లాంటి వాడివిరా.